జాబ్స్ హ్యాపీగా ఉంది. కాకపోతే మా ఫ్యామిలీ కూడా 0 పొజిషన్, కంప్లీట్ 0 పొజిషన్. ఏం లేని స్థాయి నుంచి కంట్రోల్ కూడా 100 స్థాయి నుంచి మంచి పొజిషన్కి వచ్చినాం కష్టపడి. లైక్ వ్యవసాయం కూడా చేస్తూ అట్లా జాబ్ వచ్చిన తర్వాత నెలకు ఒక 30-35 రూపాయలు 40 అంటే ఒకే ఆదాయంగా డిఫెన్స్ కాదని. ఎందుకు కాదంటే ఒకే ఆదాయంగా డిఫెన్స్ అంటే ఎప్పుడన్నా అనుకోకుండా ఏమైనా జరిగితే ఇంటికాడ కూర్చుంటే కంప్లీట్ 0 అవుతుంది. 0 అయినప్పుడు మనం పోతాం, మన పిల్లలు మనలాగా కూడా డిఫరెంట్ ఉంటారా, డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఖర్చులు డిఫరెన్స్ ఉంటాయి, వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. మనం చేసే ఆలోచన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆలోచన చేస్తాం. ఎసామా? సో దీన్ని బట్టి నేను ఏంటంటే సెకండ్ సోర్స్ ఇన్కమ్ చూసుకోవాలని చెప్పేసి 3 years మళ్ళీ టైం దొరికినప్పుడు రియల్ ఎస్టేట్ కూడా చూసేవాళ్ళు. దాంట్లో అడప 15, 20, 50 ఇట్లా వస్తుండే. సో చేస్తాను నేను నా ఫ్రెండ్ ద్వారా ఈ అవకాశం వెస్టేజ్ వచ్చింది. రాగానే బిలీవ్ చేసిన వాళ్ళు ఎంతమంది సార్? దీంట్లో వెస్టేజ్ అనే అవకాశం వచ్చినప్పుడే బిలీవ్ చేసిన వాళ్ళు ఎంతమంది? సో అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎందుకంటే పురుగు ఏం చేస్తుందంటే గుడ్డు పురుగు కింది భాగానికి పోతుంది. కొత్తగా ఇప్పుడు ఒక 2-3 years నుంచి పురుగు లబ్బర్ పురుగు ఏం చేస్తుందంటే భూమిలోకి వెళ్ళిపోతుంది. నైట్ డే మొత్తం నైట్ డే లోపలికి వెళ్ళిపోతుంది, నైట్ మొత్తం చెట్టు మీదకి వస్తుంది, వచ్చేసి పంట కంప్లీట్ ఖరాబ్ చేస్తుంది. ఈ స్ప్రే విధానం దీంట్లో అగ్రి 82 కలపడం ద్వారా ఏమైందంటే మీద పడ్డ మందు కంప్లీట్ గా చేంజ్ అవుతూ కిందికి స్ప్రెడ్ చేస్తుంది. కిందికి స్ప్రెడ్ చేయడం వల్ల ఈ దోమ గుడ్డు ఈ పురుగు మొత్తం కంప్లీట్ అంతరిక్షమై ఒక 20 days లో మనం ఒకసారి స్ప్రే చేసే బదులు 40 days వరకు ఈ చెట్టు మీద ఎలాంటి కెమికల్స్ పురుగు శాతం రానివ్వకుండా కాపాడుతుంది అగ్రి 82. సో దాని ద్వారా ఇంకొకటి ఏంటంటే వెటర్ అంటే భూమిలో వేసే మనకి ఏదైతే ఉందో గ్రోమర్ వేస్తాం కదా, గ్రోమర్ గ్రాన్యూల్స్ దాంట్లో కలుపుకోండి. ఒక ఎకరకు 100 నుంచి 150 ml వేసుకోవచ్చు. వేసుకొని ఎక్కువ వేసినా ఏం కాదు, వెటర్ అవుతుంది. ఎక్కువ వేయదు. స్ప్రే విధానం అయినా సరే ఎక్కడైనా సరే ఎక్కువ వేయకండి. ఒకవేళ మీ అప్లైనర్ అవుతున్నారో తెలుసుకోండి, ఫస్ట్ తెలుసుకొని వాడండి. రైట్? వెటర్ ఏదైతే ఉందో చెట్టు కాడ వేసుకుంటున్నాం, అందులో చెట్టు కాడ వేసినప్పుడు నీ పంట పొలంలో తడి చూసినా, తడి అనేది ఒక 5-6 days తడిని ఆపుతుంది. తడిని ఆపి మొక్కకి ఏం కాకుండా కాపాడుతుంది. ఆ మందు కూడా సైడ్కి వెళ్ళిపోకుండా మందు అక్కడనే ఉంచేటట్టు చేస్తుంది. సో ఇట్లా అగ్రి 82. నెక్స్ట్ అగ్రి ప్రొటెక్ట్. అగ్రి ప్రొటెక్ట్ అనేది మనకు ఆకుముడత, దోమ, లేకపోతే చిన్న చిన్న ఆకుమచ్చ, పసుపు మచ్చ, ఇవన్నీ తెగుల్స్ వస్తా ఉన్నాయి. పుట్టుకతో స్టార్టింగ్ నుంచి వస్తా ఉన్నాయి. ఈ ప్రొటెక్ట్ అనేది తొలి దశలో ఈ స్ప్రే విధానం చేసుకుంటే అగ్రి ప్రొటెక్ట్ అనేది తెగులు రాకుండా కాపాడిగా పనిచేస్తాయి. సో దాంతో పాటు అగ్రి నానోటెక్ అనేది నీకు ఎలాంటి పొలములు అయినా సరే మొక్కని బ్రతికించడానికి వీలు కల్పిస్తుంది. ప్లస్ రూట్ వ్యవస్థని అంటే పొలములకి ఏరు వ్యవస్థని బలంగా తీసుకోవడానికి పనిచేస్తుంది. దాంతో పాటు ఇగురు ఎక్కువ పనిచేస్తుంది అగ్రి నానోటెక్. సో దాని తర్వాత అగ్రి యూమిక్ యాసిడ్ లిక్విడ్. అగ్రి యూమిక్ యాసిడ్ లిక్విడ్ ఏదైతే ఉందో గ్రాన్యువల్స్ ఎట్లయితే భూమికి పనిచేస్తుందో ఈ యూమిక్ యాసిడ్ లిక్విడ్ స్ప్రే విధానం అంటే మన పంపుకు 40 ml వేసుకొని ఏ దానికైనా స్ప్రే చేసుకోవచ్చు. సేమ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తుంది. ఆకుముడత ఏం లేకుండా ఇగురు మంచి వస్తున్నట్టు పనిచేస్తుంది. దాని తర్వాత అగ్రి గోల్డ్ అనేది పంట క్వాలిటీ మీద బేస్ చేస్తుంది సార్. క్వాలిటీ అంటే మనము దాదాపు వరి చేస్తే దాంట్లో మనకి ఏమైతుందంటే కొంత కాలు పోతుంది, ఊస పోతుంది. ఊస అంటే తెలుసా? ఐడియా ఉందా? ఊస పోతుంది. ఎక్కువ ఊస పోకుండా కాపాడుతుంది. స్ప్రే చేసుకోండి ఒకసారి. చేసుకోవడం వల్ల ఊస పోలేదు, పంట క్వాలిటీ ఉంటుంది, గింజ గట్టి వస్తుంది. రైట్? ఇట్లా మనకి ఏమైతే ఇవన్నీ దీని మీద పనిచేస్తాయి. దీంతో పాటు మనకు అగ్రి ఇంకా ఏముంది, అగ్రి ఆక్వాజల్ అనేది వాటర్ సోర్స్. వాటర్ ఎక్కువైనా తక్కువైనా, అతివృష్టి అనావృష్టి అంటే ఇప్పుడు పత్తి పెట్టినాం, వర్షాలు హెవీగా అయిపోయినాయి. హెవీ కావడం వల్ల పత్తి చేను ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఏమైతే సార్? ఖరాబ్ అయిపోతుంది. ఎసామా? సో ఖరాబ్ అవుతుంది. ఉన్న క్రాప్ ఏదైతుందో మొత్తం ఖరాబ్ అయ్యి చేను ఎర్రగుమ్మ తెగులాగా వచ్చేసి ఖరాబ్ అయిపోతుంది. సో ఇది మన అగ్రి ఆక్వాజల్ ఒక ఎకరకు వస్తుంది, ఒక ప్యాకెట్ వచ్చేసి. ఇది వేసుకోవడం వల్ల వాటర్ కంప్లీట్ గా డ్రై చేస్తుంది. డ్రై చేసేసి ఉంచేసుకొని నీకు ఒక 20 days వరకు మన వర్షాలు రాకపోయినా కానీ
వాటర్ మళ్ళీ రిలీజ్ చేస్తుంది. సో ఇట్లా మనకి ఏదైతే అగ్రికల్చర్ సంబంధించిన దీంట్లో ప్రోడక్ట్స్ ఏవైతే ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతామని నేను అనుకుంటున్నా. ఇట్లా నా వర్షన్ నేను వరికి వేసిన సార్ థర్డ్ టైం ఇప్పుడు ఫోర్త్ టైం వేరే వాళ్ళకి ఇచ్చినాక కూడా వాళ్ళకి ఈసారి నేను కంప్లీట్ కెమికల్స్ బంద్ చేసి ఓన్లీ వెస్టర్న్ సంబంధించిన ప్రోడక్ట్స్ కొని వేస్తా ఉన్నా. 3 times నేను 3 ఎకరాలకు ఒక సంచి ప్రోమోట్ యూజ్ చేస్తున్నా. 3 ఎకరాలకు అగ్రి గ్రాన్యుల్స్ వేసుకుంటా ఉన్నాం, పల్లికి వేస్తున్నా ప్రజెంట్లీ. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే మనం ఇవన్నీ మార్చుకుంటే మనకు వచ్చే రోగం కూడా రాజేస్తారు. రోగం రాకుండా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటే ఇంకా బిజినెస్ ఎక్కువ చేసుకునే అవకాశం ఉంటావుగా. కొద్దిగా అగ్రి ట్రైనింగ్ లో అగ్రి గురించి చెప్పిన బోర్ వస్తుంది. ఈ వెస్టర్న్ సంబంధించిన సార్ సిఎన్టీ ప్రోగ్రామ్ కానీ ప్రోడక్ట్స్ ట్రైనింగ్ కానీ ఏవైనా సరే బోర్ వస్తాయి. నేను లేపాలంటే డబ్బు కోసం చెప్తే లేపినట్టు హుషారు వస్తుంది. బట్ ఇవి చెప్తేనే